గులాబీ గూటికి కొండా ఫ్యామిలీ మంత్రి పదవి నుంచి తొలగిస్తే మళ్ళీ కారు ఎక్కనున్న కొండా ఫ్యామిలీ. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? కొండా ఫ్యామిలీ నిజంగానే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంటి పోరు రచ్చకెక్కింది. పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులు, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం మద్దతు ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. దీంతో 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు మీడియా సమావేశం నిర్వహించి మంత్రి సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించినందుకు ఆమెను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో త్వరలో మంత్రి కొండా సురేఖ పదవిపై వేటు పడే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక మంత్రి పదవి ఊడిపోతే కొండా ఫ్యామిలీ తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జోరందుకున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కొండా ఫ్యామిలీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొండా ఫ్యామిలీని తిరిగి చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాజీ కాంగ్రెస్ నేత ద్వారా కొండా దంపతులతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇక కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో పక్కా మాస్ ఫైర్ బ్రాండ్ నేతలుగా గుర్తింపు పొందారు. గతంలో 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో అగ్ర నాయకత్వంతో వచ్చిన ఈగో క్లాషెస్, కేటీఆర్ అపాయింట్మెంట్ల కొరత కారణాల వల్లే వారు పార్టీని వీడాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది. కాబట్టి ఇలాంటి దూకుడు స్వభావం గల నేతలను బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్ ఏ మేరకు హ్యాండిల్ చేయగలరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొండా ఫ్యామిలీ గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యం ఉండడంతో వారు బీజేపీ వైపు చూసే అవకాశం కూడా ఉందని చర్చ నడుస్తోంది. ఈ ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ సురేఖ అధికారికంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి వస్తేనే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి వివరణిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే కొండా ఫ్యామిలీ మళ్లీ కారు ఎక్కుతుందా లేక ప్రత్యామ్నాయాలు చూసుకుంటుందా అనేది తేలనుంది. మొత్తానికి మంత్రి పదవిపై హైకమాండ్ నిర్ణయం కొండా ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారింది.